హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మోస్ట్ అవైటెడ్ నోటిఫికేషన్ యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ చాలా లెంతీగా ఉంది అండ్ ఇది సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, అందులోనూ యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయబడుతుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీ జెన్యూన్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తూ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ మీరు యూపీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దట్ ఈస్ upsconline.nic.in లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్. సో ఫర్ ద రిజిస్ట్రేషన్ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్, వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి, దెన్ వెరిఫై యువర్ మొబైల్ నంబర్, దెన్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అనమాట. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ చూసినట్లయితే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఆథెంటిక్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట మీ ఈమెయిల్ ఐడికి యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్కి. సో ఈ ఓటీపీస్ ద్వారానే మీ ఈమెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ మొబైల్ నంబర్ అనేవి వెరిఫై అవుతాయి. All the correspondence with UPSC will be made only through this email ID and mobile number. UPSCలో మీరు ఏ ఎగ్జామ్కి అప్లై చేసినా ఇదే ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ద్వారా మీ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో తర్వాత మీరు కింద డిక్లరేషన్ ఇవ్వండి. I hereby declare that I have read and understood the above instructions carefully and I accept all the terms and conditions mentioned herein above అని ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ స్టెప్ 2. సో మీ ఈమెయిల్ ఐడిని 2 times ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చాని ఇవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఇచ్చిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఓన్లీ 1 minute వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి యూ షుడ్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్. అన్నీ రెడీగా పెట్టుకోవాలి మీరు డివైజెస్. సో వన్స్ మీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఇలాగా ఈమెయిల్ ఐడి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, థర్డ్ స్టెప్ వచ్చేసి మొబైల్ నంబర్ వెరిఫికేషన్. సేమ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినట్లు మీరు 2 times మొబైల్ నంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చిన తర్వాత అగైన్ యూ విల్ గెట్ అన్ ఓటీపీ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. దెన్ ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ కూడా సక్సెస్ఫుల్గా వెరిఫై అవుతుంది. మొబైల్ నంబర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయండి. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాగా మీ యూపీఎస్సీ ఐడి, అకౌంట్ అండ్ పాస్వర్డ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. వన్స్ క్రియేట్ అయిన తర్వాత యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ లాగిన్ ప్రాసెస్. లాగిన్ ప్రాసెస్ అనేది మీకు 3 typesలో ఉంది. మొబైల్ అండ్ ఓటీపీ, యూఆర్ఎన్ అండ్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. మొబైల్ అండ్ ఓటీపీ అనేది మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది అండ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. అండ్ యూఆర్ఎన్ అండ్ పాస్వర్డ్ అనేది యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట. అది మీకు తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద వే హౌ యూ క్యాన్ లాగిన్. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు యూనివర్సల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ మీ ఐడెంటిటీ ప్రొఫైల్ని కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత ఆధార్ ఆర్ ఫోటో ఐడి కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత మీ మ్యాట్రికులేషన్ అంటే మీ 10th ఆర్ ఎస్ఎస్సి గురించి, తర్వాత మీ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అండ్ దెన్ సబ్మిట్ అండ్ లాక్ అన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో మీ నేమ్ని మీరు ఎలా ఎంటర్ చేయాలి, మీ ఐడెంటిటీ డీటెయిల్స్ అని మీరు ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ ఒకవేళ నేమ్ చేంజ్ కానీ ఉంటే దానికి సంబంధించిన గెజెట్ డాక్యుమెంట్
ఆ తర్వాత మీ మ్యాట్రికులేషన్ డీటెయిల్స్, మీ 10th సర్టిఫికేట్, ఏ బోర్డులో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డాక్యుమెంట్ కూడా మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 50 KB to 300 KB సైజ్ లిమిట్ ఉండాలి ఆస్పిరెంట్స్. ఆ తర్వాత మీ ఆధార్ అండ్ మొబైల్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ ద్వారా మీరు మీ ఆధార్ వెరిఫికేషన్ని ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆధార్ ఇవ్వకూడదు అనుకుంటే యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ లైక్ ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అనమాట. ఈ డాక్యుమెంట్ని కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ద సైజ్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 200 KB. ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు కానీ మీరు రియాలిటీలో చూసినట్లయితే మీ ఐడెంటిటీ ప్రొఫైల్లో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అడగబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ నేమ్ మీ మ్యాట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉందా లేదా అని కూడా అడగబడుతుంది. దెన్ యూ సే ఎస్. మోస్ట్లీ ఎస్ ఏ ఉంటుంది ఆన్సర్. ఆ తర్వాత మీ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ సెషన్లో చెప్పినట్టు జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్స్ ఫుల్ నేమ్, మదర్స్ ఫుల్ నేమ్, ఇన్ కేస్ ఇవి అప్లికబుల్ లేకపోతే గార్డియన్స్ నేమ్ని మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీ ఐడెంటిటీ ప్రొఫైల్ని మీరు ఫినిష్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ SSC మీకు ఇలా రివ్యూ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, మీరేమైనా మిస్టేక్స్ చేశారో లేదో అనేసి. ఇన్ కేస్ ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే మీరు సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ చేస్తే మీరు మళ్ళీ మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్స్. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్స్ చేయకండి. చాలా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క డీటెయిల్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ ఫిల్ చేయండి. అండ్ మీరు సబ్మిట్ చేయడానికి ముందు ప్రతిసారి మీకు ఇలాంటి ఒక పాపప్ అనేది కనిపిస్తుంది, సబ్మిట్ చేయాలా వద్దా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేసి. సో ఎస్ అని క్లిక్ చేస్తే యూ విల్ మూవ్ ఫర్దర్ అనమాట. అండ్ దెన్ యూ విల్ గెట్ అ మెసేజ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ప్రొఫైల్, ఐడెంటిటీ ప్రొఫైల్. దెన్ ఆ తర్వాత కమింగ్ టు యువర్ ఆధార్ డీటెయిల్స్. సో మీ ఆధార్ మీకు ఇష్యూ చేసినట్లయితే దాంట్లో మీకు ఇలాంటి 5 ఆప్షన్స్ ఉంటాయి. Aadhaar has been issued and consent to proceed for verification. Aadhaar and consent to verification through virtual ID. If you do not want to proceed with Aadhaar verification, you have other options. If you want to proceed with Aadhaar, this is the way the message comes, like I, the holder of Aadhaar number mentioned below అని మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు. మీ డీటెయిల్స్ జెన్యూన్ అనేసి మీరు డిక్లరేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ ది మెసేజ్ అబౌట్. దెన్ గివ్ ద డిక్లరేషన్, సే క్లిక్ ఎస్ అండ్ దెన్ ప్రొవైడ్ యువర్ ఆధార్ నంబర్. మీ ఆధార్ నంబర్ ప్రొవైడ్ చేసి కింద క్యాప్చాని టైప్ చేయండి. క్యాప్చాని టైప్ చేసిన తర్వాత అండ్ ఓటీపీ విల్ బీ సెంట్. మీ ఆధార్ లింక్డ్ నంబర్కి ఓటీపీ అనేది పంపబడుతుంది. అండ్ వన్స్ మీరు ఓటీపీ కానీ సబ్మిట్ చేస్తే, క్లిక్ చేస్తే అండ్ దాట్ విల్ బీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీ రిజిస్టర్డ్ నంబర్ నుండి ఓటీపీ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేయబడింది అని మీకు ఇలా పాపప్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఆధార్ కాకుండా వేరే ఆప్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే దీస్ ఆర్ ది అదర్ ఆప్షన్స్. ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. మీ ఫోటో ఐడెంటిటీ ఆప్షన్స్ ఏంటి అంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వ్యాలిడ్ ఓటర్ ఐడి కార్డ్. ఓకే, ఇక్కడ మీరు గమనించగలరు, మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇలా ఆటో డైరెక్ట్ అవుతాయి యాజ్ పర్ ఆధార్. అండ్ ఆ తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రకారంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత, వెరిఫై చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయవచ్చు. అండ్ సబ్మిట్ చేసిన ప్రతిసారి, సబ్మిట్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి మీకు ఒక కాషన్ పాపప్ అనేది కనిపిస్తుంది, సబ్మిట్ చేయాలా వద్దా, ఎస్ ఆర్ నో అనేసి. అండ్ మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు గమనించగలరు ఆస్పిరెంట్స్ పక్కన మీది ప్రతి ఒక్క డీటెయిల్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది, అంటే సబ్మిషన్ కంప్లీట్ అయిపోయి లాక్ అయినట్లు. ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి మీరు ఒకవేళ జాబ్ చేసే వాళ్ళైతే డైలీ 2-3 థింగ్స్ మీరు అప్లోడ్ చేసేసుకొని తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు అక్కడ నుండి ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే రోజు మీరు ప్రాసెస్ని కంప్లీట్ చేయలేరు, మీకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేషన్తో ఇష్యూస్ ఉండొచ్చు, యూపీఎస్సీ ఫార్మాట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు
అప్లికేషన్ ప్రాసెస్ని ఎండ్ వరకు డిలే చేసుకొని పెట్టుకోకూడదు. అట్లీస్ట్ డైలీ కొంత ప్రాసెస్ అన్నా మీరు కంప్లీట్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి మీరు మళ్ళీ లాగిన్ అయిన తర్వాత కూడా మీకు అదే స్టేటస్ కనిపిస్తుంది. మీరు మళ్ళీ డీటెయిల్స్ని ఫిల్ చేయవలసిన అవసరం ఉండదు, అవి లాక్ అయిపోయి ఉంటాయన్నమాట. అందుకనే సబ్మిట్ చేసే ముందు ఎంతో జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్క డీటెయిల్ని చెక్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు ద మ్యాట్రిక్యులేషన్ బోర్డ్ ప్రొఫైల్. మ్యాట్రిక్యులేషన్ బోర్డ్ ప్రొఫైల్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ ఇండియా కానీ క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. మోస్ట్లీ అవుట్ సైడ్ ఇండియా will be in less in number, where if we go for in India, these are the details that you are supposed to fill up. ఎగ్జామినేషన్ పాస్ అవుట్, ఎక్కడ ఏ స్టేట్లో పాస్ అవుట్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అవుట్ అయ్యారు, బోర్డ్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ నంబర్, రోల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద సర్టిఫికేట్ అండ్ ఏ గ్రేడ్ సిస్టమ్ అండ్ UDISC కోడ్ అండ్ స్కూల్ నేమ్ అన్నమాట. ఆ తర్వాత మీ సర్టిఫికేట్ని మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది. అండ్ UDISC కోడ్ ఇన్ కేస్ మీకు తెలియదు కూడా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ నో అబౌట్ UDISC కోడ్. సో అలాంటప్పుడు మీకు అక్కడ ఒక ఆప్షన్ ఇస్తారు, ఏంటి అంటే మీ స్కూల్ నేమ్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ మీ స్కూల్ నేమ్ని మీరు కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు UDISC కోడ్ అనేది ఆ పర్టిక్యులర్ స్కూల్కి సంబంధించి డిస్ప్లే అవుతుంది. సో ఇలా లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వస్తాయి మీ డిస్ట్రిక్ట్లో. సో మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అది కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే, ఆ స్కూల్ నేమ్ కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు UDISC కోడ్ అనేది వస్తుంది. ఆ UDISC కోడ్ని మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు అన్నమాట. మెన్షన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేసి దెన్ గో ఫర్ ద డిక్లరేషన్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ ట్రూ అనేసి ఎలాంటి తప్పులు ఉన్నా నా క్యాండిడేచర్ అపాయింట్మెంట్ అన్నీ క్యాన్సిల్ చేయొచ్చు అనేసి. దెన్ యూ గో ఫర్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అండ్ రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మ్యాట్రికులేషన్కి సంబంధించిన బోర్డ్ ప్రొఫైల్ ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయన్నమాట. ఇలా డిస్ప్లే అయిన ప్రతి ఒక్క డీటెయిల్ని మీరు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అంతా నార్మల్గా ఉంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీ డీటెయిల్ ఈజ్ క్లియర్ అండ్ కరెక్ట్ అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ సబ్మిట్ ఆప్షన్. వన్స్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ప్రివ్యూ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ ఎంటైర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో మీరు ఏమేమి కంప్లీట్ చేశారో, మీ ఐడెంటిటీ ప్రొఫైల్, మీ ఆధార్ ఆర్ ఫోటో ఐడి, మీ మ్యాట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్ అంతా డిస్ప్లే అవుతుందన్నమాట. ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది, ఇన్ కేస్ మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడెక్కడైనా తప్పులు కానీ ఉంటే. ఇన్ కేస్ లేదు అనుకుంటే లాక్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు లాక్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. లాక్ అండ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మీకు ఒక యూనిక్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఐడెంటిటీ నంబర్ అనేది ఇవ్వబడుతుంది అన్నమాట. మీకు పాపప్ ఎలాగో కనిపిస్తుంది కన్ఫర్మ్ చేసే ముందు. సో ఆ పాపప్ని చూసుకొని అన్ని డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. వన్స్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయ్యాక దెన్ యూ విల్ కమ్ టు కామన్ అప్లికేషన్ ఫామ్. ఇన్ ద కామన్ అప్లికేషన్ ఫామ్ యూ హ్యావ్ డీటెయిల్స్ లైక్ personal profile, parents profile, social category profile, disability profile, address, educational profile, employment experience, achievements, previous UPSC examination profile. So first మీ పర్సనల్ ప్రొఫైల్ మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఈ పర్సనల్ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ లైక్ మీ నేషనాలిటీ, మీ మదర్ టంగ్, మీరు ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తారు, మీ మెరైటల్ స్టేటస్ ఏంటి, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ కంట్రీ, అండ్ మీ అడ్రస్, మీరు ఏ స్టేట్లో నివసిస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ మీ గురించి మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ అడ్రస్ కూడా, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మీ ఆల్టర్నేట్ వాట్సాప్ నంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది.
పర్సనల్ ప్రొఫైల్ ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ చేయండి. రివ్యూ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా యూనివర్సల్ రిజిస్ట్రేషన్లో ఎలా అయితే సబ్మిట్ చేశారో అలాగే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ మీరు నెక్స్ట్ పేరెంట్స్ ప్రొఫైల్కి వెళ్ళిపోతారు. పేరెంట్స్ ప్రొఫైల్లో మీరు ఏమేమి ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీ ఫాదర్స్ నేమ్, మీ మదర్స్ నేమ్, మీ ఫాదర్ స్టేటస్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, నేషనాలిటీ ఏంటి, అట్ ద సేమ్ టైం మీ మదర్ స్టేటస్, ఆక్యుపేషన్ యాజ్ వెల్ యాజ్ నేషనాలిటీ, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అండ్ అలైవ్ ఆర్ డెడ్, ఇది నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది అలైవ్ ఆర్ డెడ్ అని అడగడము. ఐ డోంట్ నో వై, బట్ దెన్ కమింగ్ టు ద నేషనాలిటీ, ఆ తర్వాత మీ మదర్ డీటెయిల్స్ అండ్ మీ మదర్ ఆక్యుపేషన్ అండ్ నేషనాలిటీ, ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ మీ మదర్ ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్ చేస్తారో, మీ ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్ చేస్తారో అని కూడా అడుగుతున్నారు. సో అవి కూడా, ఆ బేసిక్ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది అండర్ పేరెంట్స్ ప్రొఫైల్. కమింగ్ టు సోషల్ కేటగిరీ ప్రొఫైల్. సోషల్ కేటగిరీ ప్రొఫైల్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఫస్ట్ మీరు స్టేట్కి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్, సర్టిఫికేట్ నుండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నుండి సర్టిఫికేట్ నంబర్, ఇష్యూయింగ్ అథారిటీ, ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారు, ఏ టౌన్లో ఏ అథారిటీ ఇష్యూ చేసింది, మీ రిలీజియన్, అండ్ యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఏ క్యాస్ట్, ఏ సీరియల్ నంబర్, ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది క్యాండిడేట్స్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత, అండ్ ఇది వేరీ అవుతుంది, ఓబీసీకి, జనరల్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. కొన్నింటికి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు, స్టేట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు కేటగిరీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఈ కేటగిరీ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మాట్ అనేది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వబడింది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని కన్సర్న్డ్ అథారిటీ నుండి సిగ్నేచర్ తీసుకొని అది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి రెండు అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చి దెన్ యూ గో ఫర్ నెక్స్ట్ అండ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అండ్ రివ్యూ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నట్లయితే దెన్ సబ్మిట్ ద డీటెయిల్స్. కమింగ్ టు ద డిసెబిలిటీ ప్రొఫైల్. సో డిసెబిలిటీ ప్రొఫైల్లో ఎస్ ఉంటే ఎస్, అండ్ ఒకవేళ ఎస్ అంటే ఎలాంటి డిసెబిలిటీ, ఎంత గ్రేడ్ అనేది, అండ్ ఇఫ్ డిసెబిలిటీ ప్రొఫైల్ ఈజ్ నాట్ దేర్ సే నో అండ్ ప్రొసీడ్ ఫర్దర్. నెక్స్ట్ కమింగ్ టు ది అడ్రస్. సో మీ అడ్రస్లో ఫస్ట్ మీ లొకేషన్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది యూపీఎస్సీ. సో అలౌ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ని మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. హౌస్ నెంబర్ నుండి పోస్ట్ ఆఫీస్ అండ్ పిన్ కోడ్ నంబర్ వరకు. అండ్ ఇన్ కేస్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ప్రజెంట్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అని క్లిక్ చేయండి, ఎస్ అనండి. ఇన్ కేస్ నో అయితే మీ పర్మనెంట్ అడ్రస్ సెపరేట్గా ఉంటే అది కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత రివ్యూ అండ్ క్లిక్ నెక్స్ట్ and just verify your details and then move forward for the next category. Address submission complete ayin tarvata then you need to proceed with your educational profile. Me educational profile starts with ఆ తర్వాత మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, బీఫామ్ ఆర్ ఫామ్ డి. ఇన్ కేస్ మీరు అడిషనల్గా ఎంఫామ్ ఉంది యాడ్ చేయాలి అనుకుంటున్నారు అంటే కింద యాడ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మీరు అడిషనల్గా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో క్వాలిఫికేషన్, లెవెల్ స్టేటస్ అండ్ పాసింగ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండ్ కాలేజ్ నేమ్, బ్రాంచ్, రోల్ నంబర్, ఇవన్నీ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది క్యాండిడేట్స్. Once educational profile complete అయిన తర్వాత then coming to your employment experience profile. మీరు నాట్ ఎంప్లాయిడ్ అయితే సింప్లీ నో క్లిక్ చేయండి అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. కానీ ఇఫ్ యూ ఆర్ ఎంప్లాయిడ్, ఇందులో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే దీంట్లో నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, మంత్లీ ఇన్కమ్ ఎంత, ఎప్పటి నుండి చేస్తున్నారు, ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారా అనే డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. మీ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ కూడా అడిగారు ఇక్కడ. తర్వాత
ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకపోతే, సో ఎంప్లాయర్ టైప్, మీరు ఎక్కడ ఎంప్లాయ్ అండ్ మీ డెసిగ్నేషన్ ఏంటి, మీకు వస్తున్న మంత్లీ ఇన్కమ్ ఏంటి, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎలా అపాయింట్ అయ్యారు మీరు, అండ్ ఆర్గనైజేషన్ ఏంటి, ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు, ఎప్పటి వరకు చేశారు, కరెంట్గా కూడా మీరు చేస్తున్నారా, ఇలాంటివన్నీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ ద నేచర్ ఆఫ్ డ్యూటీస్ విచ్ యు ఆర్ పర్ఫార్మింగ్. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్ అన్నమాట. సో మీ అచీవ్మెంట్స్లో మీకు ప్రైజెస్, మెడల్స్, స్కాలర్షిప్, స్పోర్ట్స్ ఆర్ ఎన్సీసీ ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే లీడర్షిప్ లాంటివి ఏమైనా మీరు స్కూల్లో, కాలేజ్లో చేసినట్లున్నా, అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ప్రైజెస్ గెలుచుకున్న, వీటన్నింట్లో ఏ ఒకటి మీకు ఉన్నా కానీ మీరు ఫిల్అప్ చేసేసి కంప్లీట్ చేయండి. సో aspirants, this is all about part 1 UPSC డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్లికేషన్. ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రొఫైల్ దగ్గర నుండి మిగతా డీటెయిల్స్ అన్నీ నేను పార్ట్ 2 వీడియోలో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో యొక్క అవసరం ఉంది. ఎందుకంటే ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్గా, లెంతీగా ఉంది కాబట్టి. Please keep sharing. Thank you so much for watching, and please do not forget to subscribe.